తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 15/11/2024 శుక్రవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా ఇక్కడ ఎవరైతే రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. మీరు చేయవలసినది ఏం లేదు, మీ ఖాతా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకొని మీకు ఈరోజు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ డబ్బులు వచ్చినట్టయితే అన్న డబ్బులు వచ్చాయని చెప్పేసి కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరూ అయితే ఆ లైక్ని అయితే కొట్టేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు డబ్బులు కనుక రాకపోతే, ఈరోజు మీకు రాకపోతే మాత్రం ఎకరం ఉన్నా 2 ఎకరాలున్నా 3 ఎకరాలున్నా అరెకరం ఉన్నా మీకు ఈరోజు కనుక డబ్బులు రాకపోతే మాత్రం మీరు కూడా కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేయండి. అలానే పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరైతే లైక్ అయితే కొట్టేసేయండి. ఎందుకంటే తాజాగా ప్రభుత్వం ఆల్రెడీ నిన్ననే డబ్బులు అనేవి అయితే విడుదల చేయడమే జరిగింది. ప్రతి ఒక్కరి ఖాతాల్లో నిన్నటి నుంచి డబ్బులు అనేవి అయితే జమ అవుతూనే ఉన్నాయి. నిన్న నేను చేసిన వీడియో కింద కూడా దాదాపుగా మనకి చాలామంది రైతులు వచ్చేసి కామెంట్లు పెట్టారనమాట. అన్న నాకు అమౌంట్ వచ్చింది, అన్న నాకు అమౌంట్ వచ్చింది, అన్న నాది ఈ పలానా జిల్లా నాకు అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. మరి కొంతమంది ఏమంటారంటే అన్న అమౌంట్ కొంచెం తక్కువ వచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారనమాట. మీరు ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి కూడా నాకు పెట్టినట్టయితే అవి ఎందుకు అంత తక్కువ వచ్చాయని చెప్పి కూడా నేను కారణంతో సహా మీకు పెట్టడమే జరుగుతుంది. మీరు తప్పకుండా మీ ఖాతాలు అనేవి ఈరోజు చెక్ చేసుకుంటూ ఉండండి. మధ్యాహ్నం తర్వాత మీరు చెక్ చేసుకున్నట్టయితే మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడడానికి అయితే ఛాన్స్ ఉంటాయి అనమాట. మధ్యాహ్నం మీరు మీ అమౌంట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు మెసేజ్లు అయితే వస్తాయన్నమాట. ప్రభుత్వమే చెప్పింది, ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు వస్తాయని చెప్పేసి. మెసేజ్ రాగానే నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఆ కామెంట్ పైన నేను చూసి మీ అందరికి రిప్లై ఇస్తాను అనమాట. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకోండి, ఎన్ని ఎకరాలకి ఇస్తుందన్న దాని గురించే ప్రభుత్వం అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. ఇక్కడ రైతులు కూడా చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏంటి మరి ఇంత తక్కువనా, 7 ఎకరాలకే ఇస్తారా, అసలు 5 లోపే ఇస్తామని చెప్పి అంటున్నారు ఏంటి అని చెప్పేసి చాలామంది రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ దానిపై వచ్చేసే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసి నిధుల సర్దుబాటు కోసం అయితే ఆర్థిక శాఖనైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని సమాచారం. 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరిలోగా పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్టయితే చెప్తున్నారనమాట. ఎప్పుడు మనకి అంతే ఎకరం నుంచి అరెకరం నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి సేమ్ ఇప్పుడు అదే విధంగా అరెకరం నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై త్వరలోనే నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఇప్పుడు మెయిన్గా వచ్చేసి అసలు 7.5కి ఇవ్వాలా లేకపోతే 10 ఎకరాలకి ఇవ్వాలా అన్న దాని గురించే సర్దుబాటు చేస్తున్నాం. ఒకవేళ మీకు 10 ఎకరాల లోపు ఇచ్చే అవకాశాలు ఉంటే మేము ముందే అప్డేట్ చేస్తామంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లేదు ఒకవేళ 7 ఎకరాల లోపే 5 ఎకరాల లోపే ఇస్తున్నామంటే దాని గురించి కూడా మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తామని చెప్తున్నాను అనమాట. మెయిన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వచ్చేసి నిధులు లేకపోవడం వల్ల, డబ్బులు అనేవి లేకపోవడం వల్ల మనకి ఆర్థిక శాఖను అయితే ఆశ్రయించి సుమారుగా వచ్చేసి 7,000 కోట్లు పైగా అవసరం ఉన్నాయని చెప్పేసి మనకైతే చెప్పి దాన్ని ఎలా అయినా సర్దుబాటు చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్న ప్రభుత్వం. దీనిపైన వచ్చేసి అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పారు. అంటే ఏమేంటి, అసలు ఎప్పుడు విడుదల చేయాలి, అలానే సెకండ్ పాయింట్ వచ్చేసి ఎన్ని ఎకరాలకు విడుదల చేయాలి, అలానే మూడో పాయింట్ వచ్చేసి అసలు సాగు చేసే భూములకే విడుదల చేయాలా లేకపోతే ప్రతి ఒక్కరికి చేయాలా అన్న దాని గురించి అయితే మొత్తం అయితే చెప్తామని చెప్పారు. 10 ఎకరాల వరకా లేకపోతే 5 ఎకరాల వరకేనా అన్న దాని గురించి కూడా మీ అందరికి కూడా క్లారిటీ ఇస్తామని చెప్పారనమాట. ఈ నెలాఖరులో మొదలుపెట్టి వచ్చే నెలలోగా పూర్తి చేయాలని చెప్పేసి అయితే మనకైతే చెప్తున్నారు అనమాట. ఇంకో 2-3 రోజులు మొత్తం ప్రక్రియ అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఓకే, మీ అందరికీ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా త్వరలోనే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఉందన్నమాట.